ఓం నమ శివాయ. నవరాత్రులలో ఈ రోజైనటువంటి దేవి యొక్క అవతారం 8వ అవతారం. పేరు సరస్వతీదేవి. జ్ఞానానికి, విద్యకు, సృజనాత్మకతకు మూలాధారమైనటువంటి సరస్వతీదేవి కథ ఈరోజు వినే ప్రతి వారికి మేధాశక్తి, ధైర్యం, సృజనాత్మకత శక్తి కలుగుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాడు. కానీ అది నిశ్శబ్దంగా, చలనం లేకుండా నిర్జీవంగా ఉండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికి శబ్దాన్ని, సంగీతాన్ని, విద్యను ప్రసాదించాలనుకున్నాడు. ఆలోచన వెంటనే రూపం దాల్చింది. అలకల జుట్టు, శుభ్రమైన తెల్ల వస్త్రం, వీణ వాయిస్తున్నటువంటి దివ్యాంగి ఆమె సరస్వతీదేవి. ఆమె వీణ నుంచి వినిపించినటువంటి మొదటి నాదమే సృష్టిలో మొదటి శబ్దమైంది. ఆ శబ్దం పేరు ఓంకారం. వీణ నినాదంతో నదులు ప్రవహించాయి, పక్షులు కిలకిలమని పాడాయి, గాలులు సుస్వరంగా వీచాయి. సృష్టి అంతా ప్రాణం పొంది సంగీతమయమయ్యింది. సరస్వతీదేవి జ్ఞానానికి, కళలకు, మాటలకు అధిష్టాత్రి అయ్యింది. ఆమె ప్రసాదంతో వేదాలు ఉద్భవించాయి, జ్ఞాన సంపద మనిషికి అందింది. సరస్వతి ఆరాధన చేస్తే జ్ఞానవంతులు అవుతాం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనలో. విద్యార్థులు చదువులో, కళాకారులు తమ ప్రతిభలో విజయాన్ని సాధిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే మన మాటలు తీపిగా, మన ఆలోచనలు శుభ్రంగా మారతాయి. అందుకే ఈరోజు మనందరం సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా కొలుచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చి ఈ యొక్క కథ అర్థమైనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని కథల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.